హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా టాక్స్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ రిలీజ్ కాబోతున్న బెస్ట్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మూవీ వచ్చేసి హర్రర్ మూవీ అయిన పిండం. ఈ మూవీ మనకి ఆహాలో ఫిబ్రవరి 2 నుంచి కన్ఫామ్గా స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి కటేరా. ఈ మూవీ మనకి జీ5లో ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి పరంపురుల్. ఈ మూవీ మనకి ఈటీవీ విన్లో ఫిబ్రవరి 1 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ రోషన్ కనకాల లేటెస్ట్ నటించిన మూవీ బబ్లుగమ్. ఈ మూవీ మనకి ఆహాలో ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ మహేష్ బాబు గారి మూవీ అయిన గుంటూరు కారం. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ ధనుష్ గారు లేటెస్ట్ నటించిన మూవీ కెప్టెన్ మిల్లర్. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి తేజ సజ్జా లేటెస్ట్ నటించిన మూవీ హనుమాన్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే జీ5 వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మనకి జీ5లో మార్చి 1 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ శివకార్తికేయన్ రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ నటించిన మూవీ అయలాన్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే సన్ నెక్స్ట్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మనకి సన్ నెక్స్ట్లో ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వెంకటేష్ గారు లేటెస్ట్ నటించిన మూవీ సైంధవ్. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ నాగార్జున గారు లేటెస్ట్ నటించిన మూవీ నాసామిరంగా. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మనకి హాట్స్టార్లో ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళ లేటెస్ట్ మూవీ ఓటీటీ అప్డేట్స్. మరి వీటిలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.